నిజంగానే నువ్వు చెప్పినట్లు జరుగుతుందా? అవని ఇచ్చే తాంబూలంలో బగ్గుమని మంటలు వస్తాయా అని చెప్పి అలేఖ్య అడుగుతుంది. ఏదో సైంటిఫిక్గా రీసెర్చ్ మరీ చెప్తున్నట్టు అనిపిస్తుంది అని అడుగుతూ ఉంటుంది. నువ్వు నమ్మట్లేదు కదా, ఇప్పుడే నీకు ప్రూవ్ చేస్తాను, ఇక్కడే కూర్చో అని చెప్పి అలేఖ్య పక్కకు వెళ్ళి ఏవో 2 పౌడర్స్ తీసుకొస్తుంది. ఇదిగో చూడు, ఇది పౌడర్, ఇది కెమికల్, ఈ రెండింటిని కలిపి ఒక ప్యాకెట్లో వేస్తున్నాను. ఇవి కరెక్ట్గా 10 మినిట్స్కి బగ్గుమని మండుతాయో లేదో చూస్తూ ఉండు అని చెప్పి ఒక ప్లేట్లో పెట్టగానే కరెక్ట్గా 10 మినిట్స్ అవ్వగానే అవి బగ్గుమని మండుతాయి. వావ్ సూపర్ అని చెప్పి అలేఖ్య అంటూ ఉంటుంది. ఇప్పటికైనా నమ్ముతావు కదా అని నిహారిక అనడంతో, నీ దగ్గర కిచెన్ టిప్సే కాకుండా ఇలాంటి కెమికల్ రియాక్షన్ ఐడియాస్ కూడా ఉన్నాయా అని చెప్పి అలేఖ్య అంటూ ఉంటుంది. ఆల్ ఇన్ వన్ A to Z అన్ని ఐడియాస్ నా దగ్గర ఉన్నాయి అని చెప్పి నిహారిక చెప్పడంతో, నా దగ్గర ఇంత టాలెంట్ ఉండబట్టే ఇన్ని రోజుల నుంచి అవనిని నెట్టుకుంటూ వస్తున్నాను అని చెప్పి నిహారిక అంటూ ఉంటుంది. ఇన్ని రోజులు ఒంటరిగా పోరాడాను, నాకు తోడు నువ్వయ్యావు, ఇద్దరం కలిసి ఆ అవనిని ఇంట్లో నుంచి బయటకు పంపించేద్దాం అని చెప్పి నిహారిక అంటుంది. నువ్వు చెప్పిన ఐడియా ప్రకారం రేపు కెమికల్ రియాక్షన్ జరిగి వాయినాలు ఇవ్వగానే అవి బగ్గుమని మండుతూ ఉంటే వచ్చిన ముత్తైదులందరూ అవనిని అవమానిస్తూ ఉంటే చూడాలనిపిస్తుంది అని చెప్పి అలేఖ్య అంటూ ఉంటుంది. వచ్చిన ముత్తైదులందరూ అవనిని తిడుతూ ఉంటే వేదవతి ఇంకొకసారి ఇలాంటి వ్రతాలు పూజలకు ఇంట్లో పర్మిషన్ ఇవ్వకుండా ఉంటుంది అని చెప్పి అలేఖ్య అంటూ ఉంటుంది. ఎగ్జాక్ట్గా ఇదే జరుగుతుంది అని చెప్పి నిహారిక అనడంతో థ్యాంక్ యూ సో మచ్ నిహారిక అంటూ అలేఖ్య నిహారికను అది చేసుకుంటుంది. ఇదంతా కూడా నువ్వు సంతోషంగా ఉంటావని చేయటం లేదు అలేఖ్య, అవనిపై కోపంతోనే ఇదంతా చేస్తున్నా అని నిహారిక మనసులో అనుకుంటుంది. ఇక మరోవైపు శ్రీకర్ అవని కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. అవని బెడ్రూమ్లోకి రాగానే, ఏంటి అవని, నీకోసం ఎంతసేపటి నుంచి ఎదురు చూస్తున్నానో తెలుసా అని శ్రీకర్ అనగానే, లేదు బావా, రేపు వ్రతం ఉంది కదా అందుకని చెప్పి అన్ని పూజ సామాన్లు క్లీన్ చేస్తున్నాను, అందుకే లేట్ అయిపోయింది, పొద్దున్నే అంటే కుదరదు కదా, అయినా నువ్వు పడుకోవాల్సింది బావా అని అవని అనగానే, భార్య మీద చెయ్యి వేసుకోకుండా, భార్య కళ్ళల్లోకి చూడకుండా, భార్య పక్కన పడుకోకుండా నాకు ఎలా నిద్ర వస్తుంది చెప్పు అవని అని, నీ పాటికి నీ మాటలు నువ్వు చెప్తే సరిపోతుందా అని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటే, అది నా గురించి తెలియని వల్ల అన్నా ఒప్పుకుంటాను బావా, కానీ నువ్వు అనటం కరెక్ట్ కాదు, నేను ఎప్పుడు నీకు దూరం అయిపోతానా అని చెప్పి ఆలోచనలో నాకు రాకుండా నన్ను బాధపట్టకుండా ఉండాలని ఏదో ఒక పని చూసుకుంటూ ఆ ఆలోచనని మర్చిపోతున్నాను అని చెప్పి అవని అంటూ ఉంటుంది. అసలు నువ్వు నా నుంచి దూరం అవుతావన్న ఆలోచన వస్తేనే నాకు భయంగా ఉంది అవని అని శ్రీకర్ అంటూ ఉంటే, అలేఖ్యతో చివరి నిమిషం వరకు పోరాడుతూనే ఉంటాను బావా అని చెప్పి అవని అంటుంది. అందుకే కదా సుజాత అక్క సౌభాగ్యరథం చేపించాలని పట్టుబట్టింది అని అవని అంటుంది. ఒక్క నిమిషం ఉండు అవని అని చెప్పి శ్రీకర్ పక్కకు వెళ్తాడు. అవనికి ఒక చీర తీసుకొచ్చిస్తాడు. ఎందుకు బావా సడన్గా చీర తీసుకొచ్చావు అని అవని అడుగుతుంది. రేపు వ్రతంలో కట్టుకోవాలని తీసుకొచ్చాను అవని అని చెప్పి శ్రీకర్ అంటాడు. చీర ఎలా ఉంది అని శ్రీకర్ అడగటంతో, నా బావ మనసు అంతా అందంగా ఉంది అని అవని చెబుతూ ఉంటుంది. శ్రీకర్ని ముద్దు పెట్టుకుంటుంది. శ్రీకర్ కూడా అవనిని ముద్దు పెట్టుకుంటాడు. ఇక మార్నింగ్ అవుతుంది. పంతులు గారు వస్తాడు. వ్రతానికి అన్నీ కూడా సిద్ధం చేసుకుంటూ ఉంటారు. అప్పుడు కృష్ణ వెళ్ళి, పంతులు గారు అన్నీ కూడా ఉన్నాయా, ఏమైనా లేకపోతే నాకు చెప్పండి అని కృష్ణ అంటూ ఉంటాడు. ఒరే కృష్ణ ఇలా రారా అని రాధాకృష్ణ పక్కకు పిలుస్తాడు. ఏంటో వ్రతం ఇష్టమయ్యి అందరం కూడా సంతోషంగా జరుపుకున్నట్లు పంతులు గారిని అలా అడుగుతున్నావు అని చెప్పి పెద్దిరాజు అంటూ ఉంటాడు. ఆ విషయం పంతులు గారికి తెలియదు కదా బావా అని చెప్పి కృష్ణ అంటూ ఉంటాడు. అయినా మన ఆడవాళ్ళందరూ ఇంకా బయటకు రాలేదు ఏంటి అని పెద్దిరాజు అంటూ ఉంటే, ఆడవాళ్ళు ఏం ప్లాన్ చేస్తున్నారో ఏమిటో రథం చెడగొట్టడానికి అని కృష్ణ అంటూ ఉంటాడు. ఇంతలో లావణ్య, నిహారిక, అలేఖ్య, వసంత బయటకు వస్తారు. చూసారా బావా, మన ఆడవాళ్లకు రథం అంటే ఇష్టం లేకపోయినా కాస్ట్ ఎటువంటి కూడా తగ్గేది లేదు అన్నట్టు ఉన్నారు అని కృష్ణ అంటూ ఉంటాడు. ఆడవాళ్ళు అలాంటి విషయాల్లో ఎక్కడ తగ్గుతారు అని పెద్దిరాజు అంటాడు. అవును, నువ్వు కొనిపెట్టిన నగలు చీరలతోనే బీరువా అంతా నిండిపోయింది అని వసంత అంటుంది. అయిందా బావా, నీ తిక్క బాగా అయిందని కృష్ణ పెద్దిరాజును అంటాడు. ఏంటో ఎక్కడా లేని వింతలు విడ్డూరాలు ఈ ఇంట్లోనే జరుగుతున్నాయి. 4 రోజుల్లో పెళ్లి పెట్టుకుని అవనితో సౌభాగ్యరథం చేపించడం ఎంతో నాకైతే అర్థం కావడం లేదు అని రాధాకృష్ణ అంటూ ఉంటే, పక్కనే ఉన్న లావణ్య కూడా
టీజర్లో ఒక హీరోయిన్, సినిమాలో ఒక హీరోయిన్లా అనిపిస్తుంది చూస్తుంటే అని చెప్పి అంటూ ఉంటుంది. అది విన్న పెద్దరాజు టీజర్లోనేమో అలేఖ్య, సినిమాలేమో అవనీనా అని అడుగుతూ ఉంటాడు. అలానేనా అని చెప్పి అడుగుతాడు. అసలు వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నా, మీ నోటి నుంచి ఒకటైనా మంచి మాట రాదా పెద్దిరాజు అని అలేఖ్య అడుగుతూ ఉంటుంది. మీరు చెప్పండి వసంత గారు అని చెప్పి అలేఖ్య అడగగానే, నువ్వు మొన్నటి నుంచి చూస్తున్నావు, నేను పెళ్ళైనప్పటి నుంచి చూస్తున్నాను, ఆయన నోటి వెంట ఒక్క మంచి మాట కూడా రావటానికి వీల్లేదు. ఆయన్ని దేనికి పనికొస్తాడో దేనికి పనికిరాడో నాకే అర్థం కాదు అని చెప్పి వసంత అనడంతో, నేను దేనికి పనికొస్తావు దేనికి పనికిరాను అని అలేఖ్య అడగటం లేదు అని పెద్దిరాజు కోపడుతూ ఉంటాడు. బావా కంట్రోల్ అని చెప్పి కృష్ణ పక్క నుండి ఆపుతూ ఉంటాడు. అసలు ఏంటి మీ గొడవ, ఈ ఇంట్లో మెయిన్ క్యారెక్టర్స్ ఇంకా రాలేదేంటి అని చెప్పి రాధాకృష్ణ అంటూ ఉంటాడు. మరోవైపు వేదవతి, ప్రసాదరావు ఇద్దరు కూడా రెడీ అవుతారు. దేవుడి దయ వల్ల ఈరోజు ఎటువంటి ఆటంకం లేకుండా వ్రతం జరిగితే బాగుండని అని వేదవతి అంటూ ఉంటుంది. మన పరిస్థితి ఏంటో నాకు కొంచెం కూడా అర్థం కావడం లేదు వేద, కళ్ళుండి కూడా ధృతరాష్ట్రులాగా ఉంది మన పరిస్థితి. మన వైపు అంతా న్యాయం ఉన్నా కూడా మనం అవని వైపు న్యాయం మాట్లాడుకుంటా ఇంట్లో వాళ్ళే తోడ్పాటు చేస్తున్నారు అని ప్రసాదరావు అంటూ ఉంటాడు. అప్పుడే అవని వచ్చి, దేవుళ్ళు లాంటి మీ దీవెనలు ఉంటే నా భర్తతో నేను చాలా సంతోషంగా ఉంటాను, నన్ను దీవించండి అని చెప్పి అవని అడగడంతో దీర్ఘ సుమంగళి భవ అని చెప్పి వేదవతి, ప్రసాదరావు ఆశీర్వదిస్తారు. అంటే దానికి అర్థం నా భర్తతో నేను నిండు నూరేళ్ళు సంతోషంగా ఉంటానని కదా అత్తయ్య అని అవని అడుగుతూ ఉంటే, మన ప్రయత్నం మనం చేద్దాం, ఆ తర్వాత అమ్మవారి దయ అని వేదవతి అంటుంది. ఇక అప్పుడే శ్రీకర్ వచ్చి, మీకు అవని అంటే ఎంత ఇష్టమో ఇప్పుడే నాకు తెలుస్తుందమ్మా అని చెబుతూ ఉంటాడు. అవని అంటే మాకు ఎప్పుడు కూడా ఇష్టమే కదా అని, కానీ కొన్ని పరిస్థితుల వల్ల అవని చేసిన తప్పుల వల్ల మేము ఏకపక్షంగా ఆలోచించలేక అన్ని వైపులా ఆలోచించి అవనికి హాని చేయాల్సి వచ్చింది అని వేదవతి అంటూ ఉంటుంది. మీ ఇద్దరు ఒకరికొకరు ఎంతలా ప్రేమించుకున్నారో మాకు తెలుసు, అందుకే మిమ్మల్ని విడదీయడం మాకు ఇష్టం లేదమ్మా, అందుకే ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో మేము ఉండిపోయాం. ఆ దేవుడు కూడా మిమ్మల్ని ఇద్దరిని విడదీయడానికి ఇష్టపడరు అని చెప్పి ప్రసాదరావు అంటూ ఉంటాడు. శ్రీకర్ గారు నా బావ అని తెలియకముందే నేను తనని భర్తగా అంగీకరించాను. నేను మీ కోడలు తెలియకముందే నేను కోడలుగా అడుగుపెట్టాను. మా బంధం ఆ దేవుడు ముడివేసిన బంధం, మమ్మల్ని ఎవరు కూడా విడదీయలేరు అని చెప్పి అవని అంటూ ఉంటుంది. నీలాంటి అమ్మాయి ఏ ఇంట్లో ఉన్నా కూడా ఆ ఇంట్లో నుంచి కంటి వెంట కన్నీళ్ళు కూడా రావమ్మా అని వేదవతి అంటూ ఉంటుంది. ఇందులో నా గొప్పతనం ఏమీ లేదు అత్తయ్య, తల్లిదండ్రులా చూసుకునే మీలాంటి అత్తమామలు ఉండగా ఏ ఇంట్లో కోడలైనా సరే నాకులాగా చాలా సంతోషంగా ఉంటుంది అని చెప్పి అవని అంటూ ఉంటుంది. అమ్మ అవని వస్తే వ్రతం మొదలు పెడదాం అని చెప్పి పంతులు గారు అంటూ ఉంటాడు. ఈ వ్రతం మనం ఏం చేసినా కూడా ఆపేలా లేం అని కృష్ణ మనసులో అనుకుంటూ ఉంటాడు. అవని, శ్రీకర్ పంతులు గారు పిలుస్తున్నారు అని చెప్పి కృష్ణ పిలుస్తూ ఉంటాడు. ఇక నిహారిక, అలేఖ్య ఇద్దరు కూడా వాళ్ళు ప్లాన్ చేసిన కెమికల్ రియాక్షన్ గుర్తు తెచ్చుకుని నవ్వుతూ ఉంటారు. అప్పుడు పెద్దిరాజు చూసి, ఏంటి మీరిద్దరూ ముసిముసి నవ్వులు నవ్వుతున్నారు అని చెప్పి పెద్దిరాజు అడుగుతాడు. ఏముందులే పెద్దిరాజు గారు అని చెప్పి నిహారిక అంటుంది. ఆడది కలిస్తే భూమికి పెద్ద చిల్లు పడుతుంది అంటారు అని చెప్పి పెద్దిరాజు అంటాడు. ఇక అప్పుడే వేదవతి, ప్రసాదరావు అవనిని, శ్రీకర్ని తీసుకుని అలా వ్రతం దగ్గరికి నడిచి వస్తారు. అది చూసిన అలేఖ్య అవని స్థానంలో అలేఖ్య ఉన్నట్టు ఊహించుకుంటూ ఉంటుంది. ఆహా, కొత్త పెళ్లి కూతురు పెళ్లి కొడుకు తీసుకొచ్చినట్టు తీసుకొస్తున్నారు చూడండి అని చెప్పి లావణ్య అనడంతో, చెప్పాలంటే కనుక వాళ్ళిద్దరూ నిజంగా సూపర్గా ఉన్నారు జంట అని చెప్పి కిట్టు అంటాడు. ఇక నోరు మూస్తావా అని చెప్పి నిహారిక అనడంతో, నువ్వు అంతలా చెప్పిన తర్వాత ముయ్యకుంటా ఎందుకుంటాలే అని రాధాకృష్ణ అంటాడు. అవని స్థానంలో అలేఖ్యని చూడాలంటే ఇంకా 4 రోజులు వేచి ఉండక తప్పదు అని చెప్పి వసంత అంటూ ఉంటుంది. పంతులు గారు అన్నీ కూడా సిద్ధం చేశారా వేదవతి అడుగుతుంది. అన్నీ సిద్ధమమ్మా, అవని వచ్చి కూర్చోవడమే ఆలస్యం. అవును, ముత్తైదు లేరి ఇంకా రావాల్సిన బంధువు లేరు అని పంతులు గారు అడుగుతూ ఉంటారు. వాళ్ళతో పాటు ఒక ఫైర్ బ్యాండ్ రావాల్సి ఉంది అని పెద్దిరాజు అంటూ ఉంటారు. ఫైర్ బ్యాండా అని చెప్పి పంతులు గారు అనడంతో, అవునండి, ఆ ఫైర్ బ్యాండ్ పేరు సుజాత అని చెప్పి పెద్దిరాజు చెబుతూ ఉంటాడు. అవును,
మీ అక్క సుజాత వచ్చి అన్ని పూజ ఏర్పాట్లు ముందే చూసుకుంటుంది అనుకున్నాము, ఇంకా రాలేదేంటి అవని అని చెప్పి లావణ్య అడుగుతూ ఉంటే, మీరందరూ ఉండగా మా అక్క రావాల్సిన అవసరం ఏముంది అని అవని అంటుంది. అవునమ్మా, సుజాతకు ఫోన్ చేసి ఎక్కడి వరకు వచ్చిందో కనుక్కో అని వేదవతి చెప్పడంతో, ఫోన్ చేశాను అత్తయ్య గారు, పూజ పూర్తయ్యే లోపు వస్తానని చెప్పింది అని అవని అంటుంది. ఇక ఇంతలో ముత్తైదులు వచ్చి వేదవతికి నమస్కారం చేస్తూ ఉంటారు. అవును, ఇంతమంది ఉన్నారు ఇంట్లో, వ్రతం ఎవరు చేసుకుంటున్నారు అని ముత్తైదులు అడుగుతూ ఉంటే, వ్రతం ఎవరు చేసుకుంటున్నారో తెలియకుండానే వచ్చారా అని శ్రీకర్ అంటాడు. నా భార్య అవని వ్రతం చేసుకుంటుంది అని శ్రీకర్ చెప్పడంతో, ఎందుకు ఈ వ్రతం చేస్తున్నారు ముత్తైదులు అడుగుతారు. అవని తన భర్తతో కలిసి నిండు నూరేళ్లు సంతోషంగా ఉండాలని వ్రతం చేసుకుంటుంది అని వసంత అంటుంది. అదేంటి, ఇప్పుడు కలిసే ఉన్నారు కదా అని చెప్పి ముత్తైదులు అడుగుతుంటే, వాళ్ళిద్దరి మధ్యలోకి ఇప్పుడు ఒక కొత్త క్యారెక్టర్ అలేఖ్య వచ్చింది. 4 రోజుల్లో అలేఖ్యకు శ్రీకర్కు పెళ్ళి అని చెప్పి పెద్దిరాజు చెబుతూ ఉంటాడు. అదేంటండి, 4 రోజుల్లో పెళ్లి పెట్టుకుని శ్రీకర్ అవనికి వ్రతం ఎలా చేస్తారు అని చెప్పి అడుగుతూ ఉంటారు. కొన్ని క్లిష్ట పరిస్థితుల్లో అలా జరిపించాల్సి వచ్చింది. చివరికి అమ్మవారు ఏం చేస్తుందో తెలియదు అని చెప్పి ప్రసాదరావు అంటాడు. అప్పుడు సుజాత వెనక నుంచి, నాకు బాగా తెలుసు, చివరికి శ్రీకర్ అవనియే భార్యాభర్తలుగా ఉండిపోతారని నాకు తెలుసు అని చెప్పి సుజాత అంటూ ఉంటే, నేను చెప్పిన ఫైర్ బ్రాండ్ ఈవిడే అని పెద్దిరాజు అంటాడు. పంతులు గారు, ఇక వ్రతం మొదలు పెట్టండి, టైం అయింది కదా అని చెప్పి సుజాత చెప్పడంతో, అమ్మ ఆకు ఒక్కలు తక్కువ తీసుకురండి అని చెప్పి పంతులు గారు చెప్పడంతో, మేము వెళ్ళి తీసుకొస్తాం అని చెప్పి నిహారిక అలేఖ్య ఇద్దరు కూడా రూమ్లోకి వెళ్ళి వాళ్ళు వేసిన ప్లాన్ గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఇక పంతులు గారికి ఆకు ఒక్క తీసుకొచ్చి ఇస్తారు. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం.